ఖచ్చితంగా మంత్స్ టుగెదర్ కొనసాగేటువంటి అవకాశం సెప్టెంబర్ అక్టోబర్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అవునండి. రైట్. పెగ్గేటి ప్రసాద్ గారు, ఇప్పుడు డిగో గార్షియా నుంచి యూకే నుంచి కూడా ఈ B-52 B-2 బాంబర్స్ని డిప్లాయ్మెంట్ అయితే నడుస్తుంది. ఖాళీగా ఏమి లేడు ఆయన, అందరూ అనుకుంటున్నట్టు అమాయకుడేం కాదు, ఖాళీగా లేడు, ఉండడు కూడా. ఇప్పుడు ఈ మిషన్ అయిపోగానే ఇక్కడ రెజీమ్ చేంజ్ కోసం కాదు వాళ్ళు వచ్చింది, ఖమేనీని చంపడానికి. తర్వాత ఎవరో ఎల్లైనా పుల్లైనా అక్కడ కూర్చోబెడతారు. ఆల్రెడీ కూర్చోబెట్టిన వాళ్ళు తనకు అంగీకారం లేదని ఆయన మనసులో ఎవరో ఉన్నారు. పెహ్లవి అయితే కాకపోవచ్చు, ఎందుకంటే పెహ్లవి మంచి ఇంగ్లీష్ మాట్లాడగలడేమో కానీ అసలు ముందర ఇరాన్లో ఏది ఎక్కడుందో అతనికి తెలియదు. 50 ఏళ్ళు అయింది, చిన్నప్పుడు ఎప్పుడు 7 ఏళ్ళప్పుడు తండ్రితో పాటు దేశం విడిచిపెట్టి వచ్చేసాడు. సో అటువంటి వాడిని అంటే ఇప్పుడు తట్టుకోవాలంటే ఈ మనం చూసాం IRGC చీఫ్ వచ్చాడు కదా, అతన్ని తట్టుకోవాలంటే ఇలాంటి స్మాల్ క్యారెక్టర్ సరిపోదు. సో ఒక బిగ్గర్ క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారి రోల్లో అల్లు రామలింగ గారిని ఊహించుకోలేరు కదా. సో ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ ఇమేజ్కి తగ్గట్టయితే పెహ్లవి ఖచ్చితంగా పర్ఫామ్ చేయలేడు IRGC చీఫ్ని చూసిన తర్వాత. మీరేమంటారు? అంటే ఇంకా చైనాని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడా, పరోక్షంగా దెబ్బతీయటానికి ఇరాన్ అసలు టార్గెటే కదా, ఆ రకమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకని అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సక్సెసర్స్ అంశం వస్తే అండి, ముజ్తబా ఖమేనీ ఆర్ రిజా పెహల్వి వీళ్ళ ప్రిఫరెన్స్. కానీ ఇంకెవరైనా రావచ్చు, ఎందుకంటే వెనిజులా స్టైల్లో సో వాళ్ళ గవర్నమెంట్లోనే ఉండే వాళ్ళని ఎవరో ఒకళ్ళు సాఫ్ట్ క్యారెక్టర్, లైట్ క్యారెక్టర్. IRGC వాళ్ళైతే లొంగరు సార్, వాడు ప్రాణం పోయినా సరే వాళ్ళు లొంగరు. సో ఇంకో ఇండికేషన్ ఏంటంటే ఇంకో ఇరానియన్ ఆర్మీ నుంచి ఇంకొకళ్ళని తయారు చేసుకుంటున్నారు వీళ్ళు. వేరే ఆర్మీ ఉంది కదా, ఇరాన్కి అన్ని రెండు ఉంటాయి. అవును అవును. అందు గురించి మనము దీన్ని ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎవరి ప్రిఫరెన్స్ ఉంటుందంటే యుఎస్ వాడు కూడా దాన్ని ఓపెన్గా ఎక్కడ ఏం చెప్పట్లేదు కాబట్టి వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో నెక్స్ట్ అంశం, మీరు క్యూబా గురించి మాట్లాడుతుంటే క్యూబాలో మనకు ఆల్రెడీ తెలిసిందే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్, వాళ్ళు ముందటి నుంచి వాళ్ళు లెఫ్ట్తో అలైన్ అయి ఉన్నారు. వాళ్ళు మనకి ఈ హిజ్బుల్లా, హమాస్, చైనా, రష్యా ఇవన్నీ ఒకటే ఒక యాక్సిస్ ఆఫ్ పవర్. అయితే నెక్స్ట్ వీళ్ళకి క్యూబన్స్ కూడా ఎకానమీ వాళ్ళది కూడా ఫ్రీ ఫాల్ అవుతుంది. వీళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ట్రంప్ది, అతను ఇంకా క్యూబాన్ కూడా కలిపేసుకొని ఇంకో స్టేట్ లాగా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మయామి కీ బేస్ తర్వాత వచ్చేది క్యూబా అనే వాళ్ళకి ఆ డిస్టెన్స్ కూడా 70 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది సీ వాటర్లో. సో అలా ఇదొకటి, ఇతనికి యాక్చువల్లీ ఇంటర్నల్లీ రేటింగ్స్ పడిపోతున్నాయి. సో లెస్ దాన్ 30% ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. సో ఆ రేటింగ్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ డైవర్సిఫై చేసే టాక్టిక్స్ ఇది, ఓకే, డైవర్షన్ టాక్టిక్స్. ఇంకా సిద్ధాంతపరంగా కూడా వీళ్ళు ఎప్పుడు సోషలిజం క్యూబా వాళ్ళు, కానీ వీళ్ళు ఏంటంటే క్యాపిటలిజం. దానికి కూడా ఒక పర్సనల్ విక్టరీగా, ఎందుకంటే 1959 నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు క్యూబాలో చేంజ్ చేయడానికి. సో అందు గురించి ఏంటంటే వీళ్ళకి ఒక గ్లోబల్ ఈ స్ట్రాటజీగా, జియో పొలిటికల్ స్ట్రాటజీగా చూసుకుంటే ఒక పక్క లాటిన్ అమెరికా, ఇంకో పక్కన మిడిల్ ఈస్ట్ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న అటాక్లు అండి. కానీ అంత ఈజీ ఏం కాదు. సో ఇప్పుడు అంటే ఇవన్నీ లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మీద కంట్రోల్ తెచ్చుకుంటే చైనా వాడికి మెయిన్ క్రిటికల్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ అండ్ గ్యాస్, ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే లాటిన్ అమెరికాలో చాలా ఉన్నాయి అంటున్నారు, వాటి మీద ఎంటైర్ గ్లోబల్ నెరేటివ్ని లేకపోతే మొత్తం కంట్రోల్ తెచ్చుకుందాము అని ఉద్దేశంతో యుఎస్ వాళ్ళు వేస్తున్న ఈ ప్లానింగ్ అండి. సో ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో మనకు తెలియదు. సో ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ దెమ్ బ్యాడ్లీ. సో ఇది ఏంటంటే చాలా పెద్ద రిస్క్, ఇంకా మనం వేచి చూడాలండి. రైట్. ఫైనల్గా కర్నల్ పరమేశ్వర్ గారు మీరేమంటారు? మల్టిపుల్ లొకేషన్స్ నుంచి వాళ్ళ ఫోర్సెస్ని, వాళ్ళ వెపన్స్ని, వాళ్ళ విధ్వంసక ఆయుధాలని ఇరాన్కి తరలిస్తుంది అమెరికా. నేరుగా అక్కడి నుంచే ప్రయోగించే పని కూడా డిగో గార్షియా నుంచి కూడా ప్రయోగించే కార్యక్రమం మొదలెట్టింది. సో ఎక్కడ ఏ అంశాన్ని ఇటు ఇతర పక్క ఇందాక మీరు యాజ్ రైట్ సైడ్ కుర్దిష్ రెబల్స్ని ఎంకరేజ్ చేయటం టు కంటైన్ వీళ్ళు అంతర్గతంగా ఏమన్నా వస్తే కనుక, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి. అండ్ వాళ్ళ ఆశలు ఆకాంక్షలు కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాం,
పాకిస్తాన్కి బలూచిస్తాన్ ఎలాగో ఇవాళ ఇరాన్కి కుర్దిస్తాన్ అలా తయారు కాబోతుందని ఏమంటారు? కరెక్ట్ అండి. అంటే ఇట్ కెన్ గో ఎనీవేర్. వాళ్ళకి ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ పుట్ ఆన్ ద టేబుల్. అండ్ యాజ్ ఆఫ్ నో చెప్పాలంటే ఇరాన్ జేబులు కన్నాలు పడి ఉన్నాయి, అమెరికా జేబులకి అంతం లేదు, ఆది అనాది అంతం లేదు వాటికి. సో దే కెన్ పుట్ మనీ ఆన్ ద టేబుల్ విచ్ మ్యాటర్స్, దే కెన్ పుట్ డాలర్స్ ఆన్ ద టేబుల్ విచ్ మ్యాటర్స్, దే కెన్ పుట్ వెపన్స్ ఆన్ ద టేబుల్ విచ్ మ్యాటర్స్. కుర్దిష్ రెబల్స్ కి కావాల్సిందే అది. వాళ్ళకి మనీ సపోర్ట్ కావాలి, వాళ్ళకి పవర్ కావాలి, వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి. కుదిరితే వాళ్ళు మొత్తం ఇరాన్ కూడా వాళ్ళు కంట్రోల్ తీసుకుంటా ఉంటారు, ఇరాక్ కూడా కంట్రోల్ తీసుకుంటా ఉంటారు. సో అండ్ దే ఆర్ వెరీ హార్డ్ కోర్ ఫైటర్స్. కుర్దిష్ రెబల్స్ అంత ఈజీ కాదు అలాంటి వాళ్ళని సబ్డ్యూ చేయడం. ఒకసారి వాళ్ళు ఒక ఊపులోకి వచ్చారంటే వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ వన్స్ అగైన్ దే ఆర్ ఆల్సో నోన్ టు బి వెరీ వెరీ బ్రూటల్. సో ఎవ్రీబడి హెస్ గాట్ ఆల్ ఆప్షన్స్ ఆన్ ద టేబుల్. నన్ను అడిగితే ఓన్లీ ఇరాన్ హెస్ గాట్ వెరీ ఫ్యూ ఆప్షన్స్. ఓకే, ఇరాన్ కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వై ఇరాన్ ఇస్ ట్రైంగ్ టు పుల్ చైనా ఇంటూ ద గేమ్. రష్యాకి వచ్చే తాహతు లేదు, స్తోమత లేదు యాజ్ ఆఫ్ నౌ, బికాస్ వాళ్ళు యుక్రెయిన్ తో చాలా చాలా గట్టిగా ఎంగేజ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ 4 లక్షల మంది ఎంతో పోయారు రష్యన్స్ ఆల్రెడీ, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ అబౌట్ ద నెంబర్స్. సో వాళ్ళు మళ్ళీ ఇంకో యుద్ధము ఇంకో ఫేజ్ లో ఇంకో ఫ్రంట్ మీద యుద్ధం ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్. చైనా ఇంకోళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం తప్ప వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వెళ్ళి వాళ్ళ చేతులు వాళ్ళు కాల్చుకోరు. చైనా ఇస్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ నేషన్. సో చైనా నన్ను అడిగితే చైనా మీద డైరెక్ట్ గా వెళ్ళి బాంబు వేయకపోతే చైనా విల్ నాట్. లేకపోతే యూనో హార్మోజ్ స్ట్రైట్ లో ఉన్న చైనీస్ షిప్స్ ఏమైనా ఉంటే వాటి మీద ఏమైనా వెళ్ళి యుఎస్ఏ కానీ ఇరాన్ కానీ బాంబు లేకపోతేనే కానీ చైనా విల్ నాట్ స్టెప్ ఇన్ టు దిస్ వార్ అండి, యాజ్ ఫార్ as I know చైనా. సో ఐ మే బి రాంగ్, ఫ్యూచర్ లోకి వెళ్ళి మేబీ ఇట్ మే చేంజ్. బట్ దెన్ మై రీడింగ్ ఇస్ చైనా ఇంకోళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయడం తప్ప వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఎప్పుడు చైనా పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళ మొత్తం హిస్టరీ చూడండి, 70-80 ఏళ్ల హిస్టరీ చూడండి. సో చైనా విల్ నాట్ కమ్. సో ఇరాన్ యాజ్ ఆఫ్ నౌ ఇస్ లుకింగ్ ఇటువంటి చూస్తుంది, ఎవరు వచ్చి మాకు హెల్ప్ చేస్తారని చూస్తుంది. సో తక్కువ ఆప్షన్స్ ఉన్నది ఇరాన్ కి, ఆప్షన్స్ అన్ని ఉన్నవి యూఎస్ ఇజ్రాయెల్ కి. అందుకే దే డోంట్ మైండ్ 4 వారాలైనా 6 వారాలైనా వితౌట్ పుట్టింగ్ ఫీట్ ఆన్ గ్రౌండ్ ఇక్కడ ఒక అటాక్ అక్కడ ఒక అటాక్ లో ఇంటెన్సిటీ కొంచెం ఇంటెన్సిటీ తక్కువ చేస్తారు, సో దట్ వాళ్ళకు కూడా బ్రేక్ వచ్చేటట్టు. బట్ దే విల్ కీప్ అటాకింగ్ సో లాంగ్ యాజ్ దే డోంట్ బ్రేక్ ఇరానియన్స్ బ్యాక్. మొత్తము వెనుముక విరిచేసి ఇంకేం గత్యంతరం లేదు, ఇప్పుడు వచ్చి మీరు చెప్పింది వింటాం అనేంత దాకా వాళ్ళని బ్రేక్ చేసే ఆప్షన్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో దట్ ఈస్ వేర్ దే ఆర్ గోయింగ్ అని అనిపిస్తుంది నాకు. సో లైక్ మన ప్యానలిస్ట్ అందరూ శ్రీనివాస్ అన్నాడు, లేకపోతే ప్రసాద్ గారు అన్నారు, దిస్ మే గో వెరీ లాంగ్ ఈ కాన్ఫ్లిక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ కల్నల్ పరమేశ్వర్ గారు, పేకెట్ ప్రసాద్ గారు అండ్ మేజర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ గురికి కూడా ధన్యవాదాలు. సో చూసాం కొత్త ప్లేయర్ ఈరోజు 8వ రోజు యుద్ధంలో రంగంలోకి దిగాడు. అంటే అతనికి ఆ ప్లేయర్కి కావలసిన మొత్తం సరంజామా అంతా అమెరికా రెడీ చేసింది, కుర్దిష్ రెబల్స్. సో వాళ్ళు వచ్చారు అండ్ ఈ ఐఆర్జీసీ చీఫ్కి ఇది ఒక పెద్ద సవాల్ కాబోతుంది, ఎందుకంటే హార్డ్ కోర్ ఫైటర్స్ అయినా వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తాడు. అండ్ ఇరాన్ ఆర్మీలో అంతర్గతంగా ఒక పోరు మొదలైంది లీడర్షిప్కి సంబంధించి, టాప్ లీడర్షిప్ సంబంధించి.